బీఆర్ఎస్కు 84 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడింగ్లో కనిపిస్తుంది ఈ సర్వేలో. ఇక్కడ నేను ఫస్ట్ ఇష్ట క్వశ్చన్ మళ్ళీ చెప్తాను మీకు. నేను కాంగ్రెస్కు ఓటేరు రైట్, నెక్స్ట్ మీకు ఆల్టర్నేటివ్ ఎవరు? మేము బీఆర్ఎస్కి ఇస్తాం. బీఆర్ఎస్ను ఆల్టర్నేట్ పార్టీగా జనాలు గుర్తించారు. దానికి బీజేపీ ఫెయిల్యూర్ కావడం, మిగతా రాజకీయ శక్తులు, చిన్న చిన్న రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాలు వేరుగా ఉండడం కావచ్చు కాక, కానీ 10 ఏళ్ల గవర్నమెంట్తో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను పోలుస్తున్నారు జనం. అంటే ఆయన ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఆయన ఉన్నప్పుడు రైతు భరోసా వచ్చింది, ఆయన ఉన్నప్పుడు ఇది వచ్చింది, ఆయన ఉన్నప్పుడు అది వచ్చింది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ హైలైట్ అవుతున్నాయి ఈ టైంలో. అంతే కదా, ఇప్పుడు ఆయన బాగా చదువుతున్నాడు అంటే ఈయన బాగా చదువుతలేని అర్థం. ఆయన బాగా చదివితే అవతల బాగా చదువుతుంది ఎవరు అన్నారు. ఈయన బాగా చదువుతలేడు, ఈయన పథకాలు లేవు, ఏం లేవు కాబట్టి కేసీఆర్ స్కీమ్స్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఈ సర్వేలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడే స్కీమ్స్ బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇట్లాంటి మాటలు వినిపించినాయి. తెలంగాణ మీద కన్సర్న్ ఉన్న పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేరు, తెలంగాణ పార్టీ ఎట్లయినా బీఆర్ఎస్ అవుతుంది అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. యూత్ కొంచెం కేటీఆర్కు కనెక్ట్ అయింది. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వేరు, కేటీఆర్ ఇప్పుడు వేరు. కేటీఆర్ ఇప్పుడు చాలా గ్రౌండ్లో ఉన్నాడు, ఇంతకుముందు లేడు. ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వము ఆ లెవెల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, లేకపోతే ఆ పార్టీకి బీఆర్ఎస్ 2.5 years తర్వాత వాళ్ళు చేసిన పోరాటాలు, లేకపోతే మూసీ లాంటి పోరాటాలు, రైతుల తరఫున పోరాటాలు, ఇవన్నీ జనాలలో చర్చల్లో ఉన్నాయి. అంటే ఆల్టర్నేట్ పార్టీకి అందుకే గుర్తించారు.